य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 7 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతం చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా చర్చించడం జరిగింది. ఏమిటండి ఆ 5 గుణాలు? మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే, భగవంతుడు ఒక్కరే పరమ సత్యము, భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు ఒక్కరే విశ్వాత్మనందరికీ తండ్రి, అది 2 భాగాలు. భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు, అది కూడా 2 భాగాలు. గత ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అని ధృవీకరించడానికి గీతలో ఏమైనా బలమైన సాక్ష్యాలు లేక రుజువులు ఉన్నాయా అన్న ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే 2వ ప్రశ్నకు సమాధానాన్ని 10వ అధ్యాయంలోని 32వ శ్లోకము మరియు 7వ అధ్యాయంలోని 26వ శ్లోకము, ఈ 2 శ్లోకాలలో వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అదే అంశంపై వర్తమానములో ఈ భూమండలంపైనున్న వివిధ ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానము కంటే గీతా జ్ఞానం ఉత్కృష్టమైనది అని ధృవీకరించడానికి గీతలో ఎటువంటి సాక్ష్యాలు లేక రుజువులు ఉన్నాయి? ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన 3వ ప్రశ్నకు సమాధానాన్ని పార్ట్ 3గా కూలంకషంగా చర్చించబోతున్నాము. ముందుగా ఈ ప్రశ్నను స్పష్టముగా అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాం. వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు అందుబాటులోనున్న వివిధ ధర్మాలకు లేక మతాలకు చెందిన శాస్త్రాలు లేక గ్రంథాలు వెల్లడించిన జ్ఞానము శ్రేష్టమా, లేక శ్రీమద్ భగవద్గీత ద్వారా స్వయముగా భగవంతుడే 574 భగవాను వాచ శ్లోకాలలో బహిర్గతము చేసిన ఆధ్యాత్మిక జ్ఞానము శ్రేష్టమా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానాన్ని అత్యంత సులభముగా పొందాలంటే ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే కొన్ని ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాలను ఖచ్చితముగా అర్థము చేసుకోవలసి ఉంటుంది. అటువంటి కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలను పరిశీలిద్దాము. మొదటి విషయము, ఏ జ్ఞానమునైనా సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టముగా పరిగణించాలి అంటే ఆ జ్ఞానము సమస్త మానవాళి అంటే ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు సంబంధించినదిగా ఉండాలి. కానీ
కులము, మతము, జాతి, వర్ణము, వర్గము ఆధారముగా జ్ఞానము వివిధ రకాలుగా ఉండకూడదు. రెండో విషయం, ఏ జ్ఞానమునైనా అత్యున్నత జ్ఞానము అని ధృవీకరించడానికి 2 నిర్దిష్టమైన షరతులను అమలుపరచాలి. ఏమిటండి అది? మొదటి షరతు, ఆ జ్ఞానము 100కి 100 పాళ్ళు సంపూర్ణమై ఉండాలి. మరియు రెండవ షరతు, ఆ జ్ఞానము మనుషులకు అందుబాటులోనున్న సర్వ జ్ఞానాలలోకి శ్రేష్టమై ఉండాలి. అంటే ఆ జ్ఞానములో ఎటువంటి లోపము కానీ అసంపూర్ణత కానీ ఉండకూడదు. ఒకవేళ ఆ జ్ఞానము కంటే మరే ఇతర జ్ఞానము శ్రేష్టము అన్న భావన కలిగిందంటే అటువంటి జ్ఞానాన్ని అత్యున్నత జ్ఞానముగా ఎట్టి పరిస్థితిలోనూ పరిగణించలేము. అంటే ఈ జ్ఞానము పొందిన వారిలో ఎటువంటి దృఢ నిశ్చయము ఉత్పన్నము కావాలంటే మేము పొందిన జ్ఞానము అత్యున్నతము మరియు సంపూర్ణము. ఇంకా వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న వివిధ ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో వెల్లడి కాబడిన జ్ఞానము ఎంత గొప్పదైనా దానితో మాకు పని లేదు. మూడో విషయం, ఈరోజు మనము గమనిస్తున్నట్లు భక్తి మార్గములో భక్తులు భగవంతుడి కొరకు చేపట్టే ఎటువంటి కార్యక్రమమైనా చాలా వరకు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి భిన్నంగా అతి కొద్ది సంఖ్యలోని భక్తులు మాత్రమే బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం ద్వారా అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసాన్ని పూర్తిగా విడిచిపెట్టి 100కి 100 పాళ్ళు సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకుని వారి జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసిన 7వ అధ్యాయంలోని 3వ శ్లోకాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడం జరిగింది. మరొక ముఖ్య విషయము 18వ అధ్యాయంలోని 22వ శ్లోకము అసత్యము, హేతుబద్ధము కానిది మరియు అల్పము అంటే అన్ట్రూత్, ఇల్లాజికల్ అండ్ ఆర్డినరీ అయిన ఎటువంటి జ్ఞానమునైనా తామసిక జ్ఞానముగా ముద్ర వేయడం జరిగింది. గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని విస్మరించడము తత్వాభిలాషులైన భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బుద్ధినేత్రము తెరుచుకుంటే సత్యాసత్యాలు స్పష్టమవుతాయి. దీని ద్వారా ఒక్క విషయము ఖరాఖండిగా స్పష్టమవుతుంది. 84 లక్షల ప్రాణులలో కేవలం మనుషులకు మాత్రమే భగవంతుడు ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసే శక్తి ఏ జ్ఞానానికైతే ఉంటుందో, ఏ జ్ఞానమైతే మనుషులలోని అంధవిశ్వాసాన్ని తొలగిస్తుందో ఆ జ్ఞానాన్ని మాత్రమే సర్వశ్రేష్టము లేక సర్వోన్నత జ్ఞానముగా పరిగణించాలి. అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసాన్ని సమర్థించే జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సర్వోన్నత జ్ఞానముగా ధృవీకరించలేము. అటువంటి జ్ఞానాన్ని ఖచ్చితముగా అజ్ఞానముగా పరిగణించవలసి ఉంటుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న ఏ ధార్మిక లేక ఆధ్యాత్మిక గ్రంథము లేక శాస్త్రము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసాన్ని సమర్థించదు. 4వ విషయం, ఏ జ్ఞానమునైనా ఉత్కృష్టంగా భావించాలంటే ఆ జ్ఞానము కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయకుండా జీవితములో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని వచ్చే విధముగా ఉండాలి. అప్పుడే మనుషులలో విషయ వికారాలు తొలగి దైవీ సంస్కారాలు పెంపొందుతాయి. తద్వారా వారి జీవితాలలో నిరంతరము సుఖశాంతులు మరియు సంపూర్ణ ఆరోగ్యము అనుభవం చేయగలుగుతారు. 5వ విషయము, ఏ జ్ఞానమునైనా ఉత్కృష్టంగా భావించాలంటే సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ మరియు వసుదైవ కుటుంబకము అన్న దైవత్వాన్ని బోధించే నినాదాల అనుసారంగా సాటి మనుషులను భగవంతుడి సంతానముగా గుర్తించి సమస్త మానవ జాతిని ఒక్క త్రాటిపై నడిపించే విధముగా ఉండాలి. కానీ కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, లింగము, భాష, దేశము ఆధారముగా మనుషులను విడదీసే విధముగా ఉండకూడదు. 6వ విషయము,
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల అన్న వేమన సూక్తిని కేవలం పాడుకోవడానికి మాత్రమే పరిమితము చేయకూడదు. ఏ జ్ఞానమైతే ఆత్మని శుద్ధి చేసే ప్రక్రియను స్పష్టము చేస్తుందో దానినే సర్వశ్రేష్టమైన జ్ఞానముగా పరిగణించాలి. ఎందువలనంటే ఆత్మశుద్ధి జరిగినప్పుడు మాత్రమే ఆత్మలలో జన్మజన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. 7వ విషయము, ఏ జ్ఞానమునైనా ఉత్కృష్టంగా భావించాలంటే అది మనుషులను ధర్మ మార్గములు నడిపించే విధముగా ఉండాలి, కానీ అధర్మాన్ని పెంచి పోషించే విధముగా ఉండకూడదు. సమాజములో అధర్మాన్ని తొలగించే మార్గాన్ని స్పష్టము చేయని జ్ఞానము ఎంత గొప్పదైనా శ్రేష్టమైనదిగా పరిగణించబడదు. కేవలము ధర్మ మార్గములు నడిపించే జ్ఞానము ద్వారానే మనుషులలో నైతిక, మానవీయ, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు అంటే ఎథికల్, హ్యూమన్, సోషల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్ వృద్ధి చెందుతాయి. ఒకవేళ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే చరిత్ర పోతే మొత్తము పోయినట్లే అన్న నినాదంపై విశ్వాసం ఉంచినట్లయితే ఏ జ్ఞానమైతే క్యారెక్టర్ అనగా చరిత్ర నిర్మాణాన్ని పెంపొందిస్తుందో దానినే శ్రేష్టమైన జ్ఞానముగా పరిగణించాలి. చరిత్ర నిర్మాణానికి మార్గదర్శక సూత్రాలను స్పష్టము చేయని జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితిలోనూ శ్రేష్టమైన జ్ఞానముగా పరిగణించలేము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయము స్పష్టమవుతుంది. అదే విధముగా హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్న నినాదాన్ని విశ్వసించినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తి చేయించే జ్ఞానాన్ని మాత్రమే శ్రేష్టమైన జ్ఞానముగా పరిగణించాలి. రోగాలను నిరోధించే శక్తి లేని ఎటువంటి జ్ఞానాన్నైనా శ్రేష్టమైన జ్ఞానముగా పరిగణించలేము. ఈ 7 ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాలను 100కి 100 పాళ్ళు సమర్థించే గీతలోని 2 అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మనము చర్చించుకోబోతున్నాము. ఈ 2 శ్లోకాలు వివిధ ధర్మాలకు చెందిన ధార్మిక గ్రంథాలలో వెల్లడైన జ్ఞానము కంటే సాక్షాత్తు భగవంతుడు గీతలోని 574 భగవానువాచ శ్లోకాలలో బోధించిన ఆధ్యాత్మిక జ్ఞానము సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టము అని కుండబద్దలు కొట్టినట్టు ధృవీకరిస్తాయి. గీతా ప్రేమికులు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసాన్ని విడిచిపెట్టి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకున్నట్లయితే ఈ నిగూఢ సత్యము అత్యంత సులభముగా స్పష్టమవుతుంది. ముందుగా 9వ అధ్యాయంలోని 2వ శ్లోకాన్ని పరిశీలిద్దాము. ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేమిప్పటికే 10వ ఎపిసోడ్లో సుదీర్ఘముగా చర్చించడం జరిగింది. సంక్షిప్తముగా మరొక మారు అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం. ప్రత్యక్షావగమం ధర్మ్యం. ప్రత్యక్షావగమం ధర్మ్యం. సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యయం. ఈ శ్లోకములో లోతైన తత్వం ఇమిడి ఉన్నది. ఈ భూమండలంపై ఉన్న వర్తమానములోని సమస్త మానవాళికి అందుబాటులోనున్న సర్వధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానము కంటే సాక్షాత్తు భగవంతుడే శ్రీమద్ భగవద్గీతలోని 574 భగవానువాచ శ్లోకాలలో వెల్లడి చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టము అని ధృవీకరించడానికి ఈ శ్లోకము 8 నిర్దిష్టమైన రుజువులను వెల్లడి చేస్తుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి రుజువు రాజవిద్య అంటే గీత సర్వ విద్యలలోకి రాజు వంటిది అంటే సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టమైనది అని అర్థం. శ్రీమద్ భగవద్గీత బహిర్గతము చేసిన జ్ఞానమునే రాజవిద్యగా ధృవీకరించడానికి అనేక కారణాలలో
4 బలమైన కారణాలను పరిశీలిద్దాము. మొదటి కారణం, వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న వివిధ మతాలకు చెందిన అనేక ధార్మిక లేక ఆధ్యాత్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో శీర్షికలోనే భగవంతుడి పేరు ఉన్న ఏకైక గ్రంథము శ్రీమద్భగవద్గీత. అదే విధముగా 574 భగవానువాచ శ్లోకాల రూపములో భగవంతుడే స్వయముగా ఉచ్చరించిన మహావాక్యాలు కలిగిన ఏకైక శాస్త్రము శ్రీమద్భగవద్గీత మాత్రమే. రెండవ కారణము, వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న సర్వధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో 800 కోట్ల మనుషుల యొక్క వాస్తవిక పరిచయము మరియు భగవంతుని యొక్క యథార్థ పరిచయాన్ని కేవలము శ్రీమద్భగవద్గీత మాత్రమే బహిర్గతము చేస్తుంది. మూడవ కారణము, మనుషులలో జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసే శక్తి కేవలము గీతాజ్ఞానానికి మాత్రమే ఉన్నది. మేము పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే రాబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు పొందుతారని 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము నిర్ద్వంద్వముగా ప్రకటిస్తుంది. 4వ కారణం, వర్తమాన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నకైనా సహేతుకమైన సమాధానము కేవలము శ్రీమద్భగవద్గీత మాత్రమే ఇస్తుంది. ఈ సందర్భంగా గీతా ప్రేమికులు గమనించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే, ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే ప్రశ్నలకు సమాధానాలను చూపకుండా భక్తుల మదిలో జీవితకాలము ప్రశ్నలుగానే మిగిలిపోయినట్లయితే అటువంటి జ్ఞానమును సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టమైనదిగా ఎట్టి పరిస్థితిలోనూ పరిగణించకూడదు. రెండవ రుజువు, రాజగుహ్య. గుహ్య అంటే రహస్యము. గీతలో అనేక రహస్యాలు ఇమిడి ఉన్నాయి. రాజగుహ్య అంటే సర్వరహస్యాలకు గీత రాజు లాంటిది. అంటే ఆ రహస్యాలను ఛేదించినప్పుడే స్వయం యొక్క మరియు పరమాత్మ లేక భగవంతుని యొక్క సత్య పరిచయము స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. గీత వెల్లడించిన రహస్యాల కంటే గొప్ప రహస్యాలు ఈ పుడమి మీద లభ్యమవుతున్న ఏ గ్రంథములోనూ లభించవు. ఆత్మ మరియు పరమాత్మ యొక్క వాస్తవిక పరిచయాన్ని అర్థము చేసుకోవడము కంటే గొప్ప రహస్యము ఆధ్యాత్మిక జగత్తులో వేరొకటి లేదు. ఈ నిగూఢ సత్యాన్ని రాజగుహ్య అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి. ఇదే సత్యాన్ని పరమం గుహ్యం అన్న పదాలు 11వ అధ్యాయంలోని మొదటి శ్లోకము, 18వ అధ్యాయంలోని 68వ శ్లోకంలో మనం చూస్తాం. సర్వగుహ్యతమం అన్న పదాలు 18వ అధ్యాయంలోని 64వ శ్లోకంలో ఉన్నాయి. గుహ్యాతి గుహ్యతరం అన్న పదాలు 18వ అధ్యాయంలోని 63వ శ్లోకంలో కనబడతాయి. గుహ్యతమం శాస్త్రం 15వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో ఈ పదాలు మనకు కనబడతాయి. అదేవిధముగా మరికొన్ని శ్లోకాలు పూర్తి సాధికారతతో శ్రీమద్భగవద్గీతలో అద్భుతమైన మరియు అద్వితీయమైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి అని సమర్థిస్తున్నాయి. మూడవ రుజువు, పవిత్రం అంటే శుచి లేక శుభ్రత. ఇది ఆత్మ యొక్క శుద్ధీకరణకు సంబంధించినది. మనుషులు తమ దైనందిన జీవితములో సబ్బు మరియు షాంపూతో స్నానము అనే ప్రక్రియతో ప్రతిరోజు తమ యొక్క దేహాలను శుభ్రపరుచుకుంటారు. దాని కొరకు భగవంతుడు ప్రత్యేకముగా ఈ సృష్టిపై అవతరించి గుర్తు చేయవలసిన అవసరం లేదు. బుద్ధినేత్రము తెరుచుకుంటే విషయం స్పష్టమవుతుంది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అన్న యోగి వేమన సూక్తికి అనుగుణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టవలసిన అత్యంత కీలకమైన అంశము ఆత్మశుద్ధి. ఈ నిగూఢ సత్యాన్నే పవిత్రమన్న శబ్దము ద్వారా సాక్షాత్తు భగవంతుడే తన సంతానమైన సమస్త మానవాళిని అప్రమత్తం చేస్తున్నారు. ఆత్మలను శుద్ధి చేసే ప్రక్రియ కేవలం గీతలో మాత్రమే వర్ణించబడింది అన్న సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి. 4వ రుజువు, ఉత్తమం అన్నారు. శ్రీమద్భగవద్గీత ఇన్ని అద్భుతమైన మరియు అద్వితీయమైన విశేషతలు ఉన్న ఏకైక గ్రంథము కాబట్టి వివిధ ధర్మాలకు చెందిన అనేక గ్రంథాలలో కేవలము గీత మాత్రమే సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టమైన గ్రంథముగా సాక్షాత్తు భగవంతుడే ఉత్తమం అన్న పదము ద్వారా ముద్ర వేయడం జరిగింది. ఈ కారణముగానే కేవలము గీతను మాత్రమే సర్వశాస్త్రమై శిరోమణిగా గౌరవించడం జరిగింది. 5వ రుజువు, ప్రత్యక్షావగమం.
గీతలో వెల్లడి కాబడిన జ్ఞానము ప్రత్యక్షముగా జీవితములో ధారణ చేయడానికి మాత్రమే ఉద్దేశించబడింది అని ప్రత్యక్షావగమం అన్న పదము ఖరాఖండిగా నిర్ధారిస్తుంది. ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి వర్తమానములోని భక్తులు గీతని కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే వినియోగిస్తున్నారు. గీతాజ్ఞానము 100కి 100 ఆచరణ కొరకు మాత్రమే నిర్దేశించబడింది అన్న సత్యాన్ని 3వ అధ్యాయంలోని 21వ శ్లోకము మరియు 3వ అధ్యాయంలోని 31వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు నిర్ద్వంద్వముగా సమర్థిస్తాయి. 6వ రుజువు ధర్మ్యం. వర్తమాన ప్రపంచములో రోజురోజుకి అధర్మం పెచ్చు పెరిగిపోవడం మనందరము చూస్తున్నాం. సమాజంలో నైతిక, మానవీయ, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు క్షీణించడం కారణంగా వర్తమానంలోని సగటు మనిషి దుఃఖము, అశాంతి, రోగాలు, సమస్యలు, కోర్టు తగాదాలు, సంబంధాలలో వైషమ్యాలు మొదలైన వాటితో సతమతమవుతుంటే సమాజ స్థాయిలో పెద్ద ఎత్తున మోసాలు, దగాలు, కల్తీలు, లంచగొండితనము, అరాచకత్వము, అభద్రతాభావము, మారణకాండ, యుద్ధాలు మొదలైనవి విస్తృత ధోరణిలో జరుగుతుండడం చూస్తున్నాం. దీనికి ఏకైక కారణము గీతను మరియు ఇతర ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకుని రావాలి అన్న విషయాన్ని విస్మరించి 100కి 100 కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడము. అందువలన ధర్మ్యం అన్న పదము ద్వారా గీతాజ్ఞానం యొక్క లక్ష్యము మరియు ఉద్దేశ్యాన్ని స్వయముగా భగవంతుడే స్పష్టము చేయడము జరిగింది. అంటే గీతాజ్ఞానము వర్తమానములో ఈ భూమండలంపై అధర్మ మార్గములో నడుస్తున్న మనుషులను తిరిగి ధర్మ మార్గములోకి తీసుకొని రావడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని అర్థము చేసుకోవాలి. 7వ రుజువు సుసుఖం కర్తుం. వర్తమాన భౌతిక ప్రపంచములో భగవంతుడి కొరకు భక్తులు చేపట్టే వివిధ కర్మకాండలు ఎంతో కష్టముతో కూడుకున్నవి. దీనికి భిన్నముగా ఆధ్యాత్మిక జగత్తులో గీతాజ్ఞానము ఆధారముగా మనుషులను అధర్మము నుండి ధర్మ మార్గములోకి పరివర్తన చేసే క్రమములో మనుషులు అత్యంత సుఖాన్ని అనుభవం చేస్తారు అని సుసుఖం కర్తుం అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి. 8వ రుజువు అవ్యయం. భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానము ఆధ్యాత్మికము కావడం వలన ఆ జ్ఞానాన్ని కొద్దిగా గ్రహించినప్పటికీ అది ఎన్నటికీ వినాశనము కాదు. అంటే ఆ పొందిన కొద్ది జ్ఞానము సైతము మనుషులలో ఎంతో కొంత పరివర్తన తీసుకుని వస్తుంది. అవ్యయం అన్న శబ్దము ఈ నిగూఢ సత్యాన్ని స్పష్టము చేస్తుంది. ఈ విస్తృత చర్చ ద్వారా ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న సర్వశాస్త్రాలు వెల్లడి చేసిన జ్ఞానము కంటే గీతాజ్ఞానము సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టము అని ఖరాఖండిగా నిరూపించబడింది. ఈ కారణముగా కేవలం ఒక్క భగవంతుని మాత్రమే జ్ఞానసాగరుడు అన్న సత్యాన్ని ఇప్పటికైనా గ్రహించాలి. ఇప్పుడు ఇదే సత్యాన్ని ధృవీకరించే మరొక శ్లోకాన్ని పరిశీలిద్దాము. ఇది 7వ అధ్యాయంలో 2వ శ్లోకము. ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము ఇప్పటికే 12వ ఎపిసోడ్లో సుదీర్ఘముగా చర్చించడం జరిగింది. సంక్షిప్తంగా మరొక మారు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ శ్లోకాన్ని మరొక మారు విందాము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞాతవ్యమవశిష్యతే. ఈ శ్లోకములో జ్ఞానము, విజ్ఞానము, అశేషతః అన్న పదాలు మరియు యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే అన్న ఆఖరి పంక్తి అత్యంత కీలకము. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా జ్ఞానము మరియు విజ్ఞానము అన్న పదాలు మరియు ఆ రెండింటి మధ్య గల భేదము ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మనం 64వ ఎపిసోడ్లో చేసిన చర్చల ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో నేను ఆత్మను, ఇది నా శరీరము అన్న గీత వెల్లడి చేసిన
ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని జ్ఞానమని, మరియు దీనికి భిన్నంగా నేను శరీరము అన్న భావనతో జీవితాలను గడపడం అజ్ఞానమని క్షుణ్ణంగా అర్థము చేసుకోవడం జరిగింది. ఈ శ్లోకములో పరమాత్మ లేక భగవంతుడు సమస్త మానవాళి ఆధ్యాత్మిక పురోభివృద్ధి కొరకు జ్ఞానము మరియు ఆ జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేయించే విజ్ఞానాన్ని సంపూర్ణముగా తెలియజేస్తాను అని నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. ఈ శ్లోకములో జ్ఞానము అంటే నాలెడ్జ్తో పాటు విజ్ఞానము అన్న పదాన్ని ప్రస్తావించడం జరిగింది. విజ్ఞానము అంటే విజ్డమ్, అంటే అనుభవయుక్త జ్ఞానము, అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని వచ్చే ప్రక్రియని విజ్ఞానము అని అంటారు. ఇప్పుడు అశేషత అన్న పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అశేషత అంటే శేషము ఏదీ లేకుండా, అంటే సంపూర్ణము అని అర్థం. అంటే అశేషత అన్న పదము ద్వారా సాక్షాత్తు భగవంతుడే నా దగ్గర ఉన్న సంపూర్ణ జ్ఞానాన్ని 100కి 100 నా బిడ్డలైన 800 కోట్ల మనుషులకు ధారాదత్తము చేస్తున్నాను అని స్పష్టము చేయడం జరిగింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు గమనించాలి. ఒక్క పరమాత్మ లేక భగవంతుడు తప్ప ఈ విధమైన ప్రకటన 33 కోట్ల దేవీదేవతలు, ధర్మ సంస్థాపకులు, సాధువులు, సంతులు, ఋషులు, మునులు చేసినట్లు ఎటువంటి రుజువులు మన శాస్త్రాలలో లభించవు. ఇప్పుడు యజ్ఞాత్వానేహ భూయోన్యజ్ఞాతవ్యమవశిష్యతే అన్న ఈ శ్లోకములోని ఆఖరి పంక్తి అత్యంత గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని బహిర్గతం చేస్తుంది. ఏమిటండి ఆ సత్యము? గీత మాధ్యమంగా సాక్షాత్తు భగవంతుడి ద్వారా సంపూర్ణ జ్ఞానము మరియు విజ్ఞానము బహిర్గతము చేయబడింది కాబట్టి ఈ రెండింటిని క్షుణ్ణంగా అర్థము చేసుకుని జీవితంలో అనుభవం చేసుకున్న వారికి ఈ ప్రపంచములో వేరే ఇంకా ఎటువంటి జ్ఞానము తెలుసుకోవలసిన అవసరము లేదు. ఈ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా అర్థమవుతుంది. భగవానువాచ, పరమాత్మ లేక భగవంతుడినైన నేను సమస్త మానవాళి ఆధ్యాత్మిక జాగృతి మరియు పురోభివృద్ధి కొరకు కేవలము నాలో మాత్రమే ఉన్న సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము, అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ను 100కి 100 పాళ్ళు నా సంతానమైన వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న సమస్త మానవాళికి అందజేస్తున్నాను. ఎవరైతే ఈ రెండింటిని, అంటే జ్ఞానము మరియు విజ్ఞానము తత్వము ఆధారముగా అర్థము చేసుకుని జీవితములో అనుభవం చేస్తారో వారికి ఈ ప్రపంచములో ఇంకా తెలుసుకోవలసిన జ్ఞానం అంటూ ఏది మిగలదు. అంటే ఈ భూమండలంపై ఉన్న ఇతర శాస్త్రాలు లేక గ్రంథాలు వెల్లడి చేసిన జ్ఞానముతో వారికి ఎటువంటి సంబంధము లేక అవసరము లేదు. ఈ శ్లోకము గీతాజ్ఞానము యొక్క పూర్ణత్వాన్ని రుజువు చేస్తుంది. ఈ కారణముగా గీత సర్వశాస్త్రమయి శిరోమణి, అంటే వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న సమస్త ధార్మిక శాస్త్రాలు లేక గ్రంథాలకు గీత తల్లి వంటిది మరియు సర్వశ్రేష్టమైనది అన్న గుర్తింపు పొందింది. అంటే సర్వశాస్త్రాల సారము ఒక్క గీతలోనే మనకు లభిస్తుంది. వర్తమాన ఈ ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో ఉదయించే ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నలకైనా సంతృప్తికరము మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు ఖచ్చితముగా లభిస్తాయి. ఈ విస్తృత చర్చ ద్వారా కేవలం శ్రీమద్భగవద్గీత మాత్రమే సర్వోన్నతము మరియు సర్వశ్రేష్టమైన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానముతో కూడిన విద్య అని ఖరాఖండిగా నిరూపించబడింది. పరమాత్మ లేక భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అని ధృవీకరించడానికి 9వ అధ్యాయంలోని 2వ శ్లోకము మరియు 7వ అధ్యాయంలోని 2వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు స్పష్టమైన రుజువులు లేక సాక్ష్యాలు వెల్లడి చేయడం జరిగింది. బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకున్నట్లయితే విషయం స్పష్టమవుతుంది. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న భగవంతుడి 5వ అసాధారణ గుణముపై పార్ట్ 3 చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో జ్ఞానసాగరుడైన భగవంతుడు గీత ద్వారా బోధించిన జ్ఞానము మరియు విజ్ఞానాన్ని
జీవితంలో ఆచరణలోకి తీసుకొని రావడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న 4వ ప్రశ్నకు సమాధానాన్ని ఇదే గుణం యొక్క 4వ భాగము అంటే పార్ట్ 4గా విపులముగా చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.